హాయ్ అండి. నమస్తే. చిన్ని కుట్టికి స్వాగతం. వెయిట్ లాస్‌కి గానీ, ప్రోటీన్స్ ఎక్కువ ఉండే విధంగా గానీ, చిన్నపిల్లలకు హెల్తీ వేలో ఇలా దోస పెట్టి చేసి పెడితే ఎంతో ఇష్టంగా మరియు రుచిగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ కప్పు కొలతకి నేను బియ్యం తీసుకున్నాను. ఈ కప్పు కొలతలో ఫుల్ కప్పు బియ్యం తీసుకున్నాను. ఈ కప్పు కొలతతోనే హాఫ్ అంటే పావువంతు పెసరపప్పు, చూసారుగా ఆ విధంగా పావువంతు పెసరపప్పు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పావువంతు శనగపప్పు, పావువంతు కందిపప్పు, పావువంతు మినప్పప్పు అండ్ అలాగే పావువంతు అలచెంతలు, పావువంతు సగ్గుబియ్యం, పావువంతు కొర్రబియ్యం. మీ ఇంట్లో ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు. ప్లస్ వచ్చేసి జొన్నలు కావచ్చు, రాగులు కావచ్చు, ఏవైనా వేసుకోండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. వీటినన్నిటినీ ఒకసారి ఒక గిన్నెలో వేసుకొని అంతా వాష్ చేసుకోవాలి. నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కోవడం వలన డస్ట్ పార్టికల్స్ మొత్తం వెళ్ళిపోతాయి. 2-3 టైమ్స్ కడుక్కొని మంచిగా 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. 6 to 8 అవర్స్ మొత్తం మినప్పప్పు కానీ ఏవైనా కానీ మంచిగా నానిపోతే బాగా ఉంటాయి. ఓకే, మనం 6 to 8 అవర్స్ దీనికి రెస్ట్ ఇద్దాం. నేను మంచిగా కడిగి వాష్ చేసి మీకు చూపిస్తున్నాను. ఓకేనా, చూడండి 6 to 8 అవర్స్ నానబెట్టాను. ఇప్పుడు మనము వీటి అన్నిటిని తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. నేను మిక్సీలో వేసుకుంటున్నాను. మీరు గ్రైండర్లో వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. నా దగ్గర మిక్సీ ఉంది కాబట్టి మిక్సీ యూజ్ చేస్తున్నాను. హాఫ్ అంటే దాంట్లో సగం వేసుకొని నేను మంచిగా మెత్తగా ఎంత మెత్తగా మిక్స్ పట్టుకున్నానో చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా వచ్చేంత వరకు మిక్స్ పట్టించుకోవాలి. చూడండి ఇంకోసారి నీకు మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ మిక్స్ పట్టి ఈ విధంగా రావాలి. నెక్స్ట్ మళ్ళీ నాకు సగం వరకు వేసుకున్నాను. మళ్ళీ ఇంకో సగం వేసి మళ్ళీ మిక్స్ పట్టాను. ఈ విధంగా నాకు ఇంత వచ్చింది మిక్స్ పడితే. మీకు గ్రైండర్లో వేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అంతే. దీన్ని నైట్ మొత్తం మంచిగా పులియబెట్టాలి. పులియబెట్టడం వలన పొద్దున బాగా మంచిగా దోశలు వస్తాయి. నైట్ అంతా మంచిగా దానికి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వడం వలన మంచిగా వస్తాయి. ఓకే, మార్నింగ్ లేచి దోశలు వేసి మీకు చూపిస్తాను ఎలా వస్తాయో చూడేసేయండి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి కానీ ప్రోటీన్స్ చేయాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా, ఎందుకంటే మనం అన్నీ వేస్తున్నాం కదా, అందుకు నేను చూపిస్తున్నాను. చూడండి మార్నింగ్కి ఈ విధంగా నేను మంచిగా కలిపేసి దోశలు వేస్తాను. ఒకసారి చూడండి ఈ విధంగా వస్తాయి. నేను ఏ విధంగా వేసానో మీకు చూపిస్తాను. ఇట్లా వస్తే బాగుంటాయి. మంచిగా హోటల్లో క్రిస్పీగా సగ్గుబియ్యం వేసాం కాబట్టి మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి ఇలా వేసి చూపిస్తే చూడండి. చూసారు కదండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో. అండ్ ఇది వచ్చేసి మా ఇంట్లో చేసిన ఆవు నెయ్యి అండి, అందుకే నేను దీంట్లో వేస్తున్నాను. టేస్ట్ బాగుంటాయి. అలాగే చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చాయో. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలా రెడ్గా వచ్చాక మంచిగా కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత మనం టమాటో చట్నీ కానీ పల్లి చట్నీ కానీ ఆర్ ఎనీ చట్నీ పప్పుల చట్నీ కానీ దాంతో కానీ టేస్ట్ చేస్తే సేమ్ అచ్చం హోటల్లో చేసిన దోశల్లాగే ఉంటాయి. ప్లస్ మనకి పిల్లలకి కానీ ప్రోటీన్స్ ఉండేలా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రస్ట్ మీ అండి, ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. నేను టమాటో చట్నీతో టేస్ట్ చేస్తున్నాను.